ఒరే అసలు అక్కడున్న ఒక్కొక్కడికి అసలు బుర్ర బుద్ధి జ్ఞానం ఇదేం ఫ్యాన్స్ నాకు అర్థం కాదు అసలు. ఇలా ముంచేహే మొత్తానికి అల్లు అర్జున్ ని బొక్కలో ఇంచేహారా నాకు అర్థం కాదు. అసలు బుర్ర ఉందా అని. పిల్లాడు పుట్టాడు, పిల్ల పుట్టింది, కమలలు పుట్టారు, చంటి పిల్లని భుజం మీద వేసుకుని అసలు ఆయన వాళ్ళ పిల్లల్ని చూద్దామని వెళ్తుంటే మీరు అన్నా 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 ఆయన అక్కడ ఆగిపోయి నాన్న నీకోసమే వచ్చానని మీకు సెల్ఫీ ఇస్తాడా, లేకపోతే లోపలికి వెళ్ళి వాళ్ళ ఆవిడ్ని వాళ్ళ పిల్లల్ని చూసుకుంటాడా? అసలు వాళ్ళకి పిల్లలు పుడితే మీ ఆనందం ఏంట్రా నాకు అర్థం కాదు అసలు. మీ ఇంట్లో వాళ్ళని చూసుకోండి మీరు. ఆ స్కూల్కి కాలేజీకి సరిగ్గా వెళ్ళి చేస్తే కొంచెం సివిక్ సెన్స్, కొంచెం జ్ఞానం అవన్నీ వచ్చేవి. పెచ్చా వేర్రా నాకు అర్థం కదా. నిజమైన ఫ్యాన్ అక్కడైనా ఉన్నాడురా మీలో నాకు అర్థం కదా. ఊరికి ఆ మైకులు వేసుకుని ఇల్లు అలాగే ఆవిడెవరో మైక్ వేసుకుని ఇది తోచుకుని మరీ వచ్చేస్తుంది రామ్ చరణ్ ముందుకి దూసుకుంటూను. ఎందుకమ్మా నీకు ఎందుకు నాకు అర్థం కదా. తొక్కిసలు ఆటలో మళ్ళీ అలా అయింది ఇలా అయింది అనుకుంటూ మళ్ళీ అదొకటి గొడవ. శివాజీ గారు వచ్చేస్తారు. ఎందుకు మనకి గొడవలన్నీ? నువ్వు ఊరికే కూర్చుని టీవీలో చూసుకోవచ్చు కదా. అలాగా ఇన్స్టాగ్రామ్ లో ఓ రోజు ఒక గంట అయితే పెట్టేస్తారు మొత్తం అందరూను. ఇప్పుడు అనవసరంగా రామ్ చరణ్ గారి క్లింకార గారి ఫోటో కూడా బయటకు వచ్చేసింది అనవసరంగా. ఎందుకు అసలు నాకు అర్థం కాదు. నీకు ఏం పనికిపోవట్లేదా? లేదా ఇంట్లో కూర్చుని జాయిగా చూసుకోవచ్చు కదా మాలాగా. ఎందుకు అంటాను అసలు. అదేం ఫ్యాన్స్ నాకు అర్థం కాదు. నిజమైన ఫ్యాన్ ఎవడైనా ఉంటే ఇలాంటి తోసే వాళ్ళని పక్క గెంటేసి ఒరే అన్నరా పాపం వాళ్ళ ఆవిడ పిల్లల్ని చూసుకోవడానికి వెళ్తున్నారా అని మీరు అండగా నించోవాలి. కానీ అన్న 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 నాకు ఫోటో అన్నని ఏడ్రా బాబు అసలు వెర్రిగోళ మీరు అసలు బుద్ధుందా అని. ఆ సీన్ చూస్తే లిటరల్ గా RRR సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ఉంటుంది. మొత్తం జనాలను అందరినీ వేసుకుని లాటి ఇచ్చుకుని ఎవరినో కొట్టి లాక్కుని తీసుకుని వస్తాడు. ఆ టైప్ లో ఉంది ఆ సీన్. వాళ్ళ పాప వాళ్ళ బాబుని వాళ్ళ ఆవిడని చూడడానికి ఇంత కష్టపడి వెళ్ళాలైనా అసలు మీరే ఎక్కడ తయారయ్యారా బాబు అసలు నాకు అర్థం కాదు. ఆ శ్రద్ధ ఏదో మీ ఇంట్లో మీరు సెటిల్ అవడంలో పెట్టుకుని ఆడవండి.